పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉన్న కొద్దిగా కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రీది మీద అటాక్ చేశారు. అటాక్ చేసింది కూడా పోలీసులే. అక్కడ ఉన్నటువంటి పాక్ పోలీసులే ఆ ముఖ్యమంత్రిని చావగొట్టారు. నిన్న రాత్రి అదియాలా జైలు వద్ద సీఎం సోహైల్ అఫ్రీది మీద ఈ అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా జైలు వద్ద ఆయన బైఠాయించారు. ఇటీవల పాకిస్తానే ఉగ్రవాదులతో దాడి చేయిస్తుంది అంటూ అఫ్రీది నిజాలు కూడా బయటపెట్టాడు. సొంత ప్రజలనే పాక్ ప్రభుత్వం చంపుతోందంటూ సీఎం ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ సంబంధాలను చెడగొడుతున్నారు అంటూ అఫ్రీది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రావిన్స్లోనే పాక్ వైమానిక దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నది కూడా అఫ్రీదినే రివీల్ చేశారు. తిరుగుబాటు తట్టుకోలేక ఏకంగా సీఎం పైనే దాడి చేయించింది పాక్ ఆర్మీ. ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఆదియాల జైలు వద్ద అఫ్రీది ఇమ్రాన్ ఖాన్ విషయంలో నిజం బయట పెట్టాలి అంటూ ఆందోళనకు దిగారు. అతని హెల్త్ కండిషన్ ఏంటి, అతను నిజంగా అసలు ప్రాణాలతో ఉన్నాడా లేదా బయట పెట్టండి అంటూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా ఒక సీఎం, ఈజ్ ఎ సీఎం అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మన దేశంలో. అక్కడ చూసారా పోలీసులు ఒక వీధి రౌడీ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అతన్ని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకొని కొట్టి కింద పడేసి కాళ్లతో తంతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ నాయకులు అడ్డుకోబోతే కనీసం వారిని కూడా పట్టించుకోకుండా ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారో పోలీసులు మనం చూస్తున్నాం. అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్మీ. పోలీసులు ఎందుకు చేశారు ఈ పని అంటే వాళ్ళ ఆర్మీ చెప్తే చేశారట. అండ్ ఈవెన్ దే సెడ్ దిస్ ఆన్ రికార్డ్. పోలీసులు చెప్పిన మాటే ఇది. అంటే ఆర్మీ డైరెక్షన్లో ప్రతి వ్యవస్థ నడుస్తుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. ఆర్మీ టేక్స్ కేర్ ఇన్ ద బోర్డర్. జనరల్గా భారతదేశంలో ఏం జరుగుతుంది, బోర్డర్లోనో లేదంటే జాతీయ స్థాయి భద్రతా విషయాలకు సంబంధించి మాత్రమే ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది. దే డోంట్ కమ్ ఇన్ టు అవర్ స్ట్రీట్స్ అండ్ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు వచ్చి దాడులు చేయడం ఇలాంటివి ఎక్కడ కనిపించవు. బట్ అక్కడ పోలీసుల్ని వాళ్ళు ఆర్డర్ చేయడం ఏంటి, పోలీసులు వెళ్ళి ఒక సీఎంని పట్టుకొని అలా పిచ్చి కొడుతున్నారు రోడ్లో పడేసి. ఇదేం ప్రజాస్వామ్యం, అసలు ఇదేం దేశం? అందులోనూ దేనికోసం వెళ్ళాడు ఆ సీఎం? ఒక మాజీ ప్రధాని ప్రాణాలు తీసేశారు, అతని మీద ఏదో విషప్రయోగం జరిగిందనో అతన్ని అటాక్ చేసి ప్రాణాలు తీసేశారు జైల్లోనే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఆ వివరాలు కనుక్కోవడానికి అతను జైలు దగ్గరికి వెళ్తే, ఆదియాల జైలు దగ్గరికి వెళ్తే సీఎం అని కూడా చూడకుండా ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. జుట్టు పట్టుకొని లాగుతున్నారు, బట్టలు చించేస్తున్నారు, కాళ్లతో తంతున్నారు ఆ సీఎంని. ప్లీజ్ గివ్ ఇట్ ఆన్ బిగ్ వాల్. ఒకసారి క్లియర్గా మనం చూపిద్దాం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ ద కండిషన్. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఇది. ఒక సీఎం, హీఈస్ ఎ సీఎం. ఇక్కడ ఇదిగో ఈ మార్కులో ఉన్న అతను ఎంత దారుణంగా కొడుతున్నారో మనం చూస్తున్నాం కదా. వేర్ ఈజ్ డెమోక్రసీ అక్కడ? అసలు ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం తెలుసా పాకిస్తాన్ వాళ్ళకి? ఒక సీఎంకి ఎలాంటి విలువ ఇవ్వాలో తెలుసా? అసలు ఒక మాజీ ప్రధాని ప్రాణాలు పోయినాయని చెప్పేసి దేశంలో ఉన్న ప్రజలందరూ అక్కడ ఆందోళన చేస్తుంటే, ఆయన పార్టీ రోడ్ల మీదకి వస్తుంటే దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఏదో ఒక మెసేజ్ బయటకు వదిలేరు దట్ ఈజ్ ఫైన్ అని, ఈజ్ డూయింగ్ ఆల్ రైట్ అని చెప్పి. ఇస్ దట్ ఇనఫ్? అతి త్వరలో పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతోంది అనడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు అండ్ ఆర్మీ పూర్తిగా అక్కడ కంట్రోల్ చేస్తోంది సిచ్యువేషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. పోలీసులకు ఆర్మీ సంకేతాలు ఇవ్వడం ఏంటి, వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి, పోలీసులు వెళ్ళి ఒక సీఎంని ఇలా కొట్టడం ఏంటి? చూసారా ఎలా కొడుతున్నారు? ఈడ్చి రోడ్డు మీద పడేసి కాళ్లతో తంతున్నారు అక్కడ. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్నటువంటి అనేక విషయాలకు సంబంధించి ఈ సీఎం మీద ఎందుకు దాడి చేశారనడానికి మరో కారణం ఉంది. సో ఈ సీఎం మీద దాడి చేయడానికి కారణం ఏంటి? కేవలం ఇమ్రాన్ ఖాన్ గురించి అడగడం మాత్రమే అనుకుంటున్నారా? కాదు.
ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎన్నో దౌర్జన్యాలకి సంబంధించి అతను వాయిస్ రైజ్ చేస్తున్నాడు. ఈ విషయంలో ఇప్పుడు ఆర్మీ చాలా సీరియస్గా ఉంది అతని విషయంలో. ఈ సోహెల్ అనేటువంటి సీఎం మీద, సోహెల్ అఫ్రీది అనే సీఎం మీద ఆర్మీ చాలా సీరియస్గా ఉండడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ దట్ ఈస్ టాకింగ్ అగేన్స్ట్ ఆర్మీ రూలింగ్, అగేన్స్ట్ పాకిస్తాన్ కరెంట్ సిచ్యువేషన్. ఇది అతిపెద్ద కోపం అతని మీద. ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేశారు, 9 మంది చిన్నపిల్లల్ని, వాళ్ళు చిన్నపిల్లల ప్రాణాలు తీశారు. 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఒక మహిళ కూడా చనిపోయారట ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి నిన్న జరిగినటువంటి దాడిలో. మరోపక్క అతిపెద్ద విషయం ఏంటి అంటే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ప్రాంతంలో పాకిస్తానే దాడులకు తెగబడుతుంది. పాకిస్తానే దాడులు చేసి లేదు ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో, ఇది ఎగ్జాక్ట్గా బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి. ఆ ప్రాంతానికి సీఎం అతను సోహెల్ అఫ్రీది అనే వ్యక్తి. అతను ఈ మధ్య వాయిస్ రైజ్ చేస్తున్నాడు దట్ పాకిస్తాన్ ఈజ్ డెస్ట్రాయింగ్ ఇట్ సెల్ఫ్. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలను పాకిస్తానే తీస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉగ్రదాడుల వెనక పాకిస్తానే ఉంది అంటూ అతను చెప్తున్నాడు. మొన్న జరిగినటువంటి ఉగ్రదాడికి భారతదేశం కారణం అంటూ మన దేశాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం, మన దేశం మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేయడం మనం చూసాం. కానీ ద రియల్ రీజన్ పాకిస్తానే ఆ దాడుల వెనక. ఉగ్రదాడులు కేవలం ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడులుగా చూడలేము. అక్కడ ప్రభుత్వం